నా ఊపిరి నీవే సఖియా పార్ట్ 37. ఇంతలో ఇంక వర్షం పడేలా ఉంది అని అంజలి బాల్కనీ నుండి ఆరేసిన బట్టలను లోపలికి తెస్తుంది. కానీ ఆమె లివింగ్ రూమ్ దాడుతున్నప్పుడు ఆమె చేతుల్లోని బట్టలు కుప్పలోంచి గులాబీ రంగు వస్త్రం ఒకటి కింద పడిపోయింది. ఆమె దాన్ని గమనించలేదు. కానీ డాగ కళ్ళతో ఉన్న ఆర్య గమనించాడు. కింద పడిన ఆ గులాబీ వస్త్రం అంజలి లోపల వేసుకునేది. అతను సోఫా నుండి లేచి నేల మీద నుండి ఆ వస్త్రాన్ని తీశాడు. తర్వాత అతను అంజలి వెనకే ఉన్న గదిలోకి వెళ్ళి ఇది కింద పాడేసుకున్నారు అన్నాడు. ఆమె వెనక్కి తిరిగింది. ఆర్య వేలి కొనకు వేలాడుతున్న తన దుస్తులను చూడగానే ఆమె అందమైన కళ్ళు ఒక క్షణం పెద్దవయ్యాయి. ఆమె పరుగున వచ్చి అతని చేతుల్లో నుంచి దాన్ని లాక్కుని సిగ్గుతో ముఖం ఎర్రబడగా థ్యాంక్ యూ అని మెల్లగా అంది. అదే సమయంలో నల్లని ఆకాశంలో ఇక ఓదా రంగు మెరుపు తీగ మెరిసింది. ఆ వెంటనే చెవులు బద్దలయ్యేలా ఉరుము ఉరిమింది. హాల్ నుండి బన్నీ అరుపు వినిపించింది. బన్నీ అమ్మా అని భయంతో అరిచాడు. అతను తన బొమ్మలను వదిలేసి 2 చేతులతో చెవులు మూసుకుని భయంతో వణికిపోతూ కనిపించాడు. ఆర్య వెంటనే సోఫా దగ్గరికి తిరిగి వెళ్ళి ఆ బన్నీని తన చేతుల్లోకి తీసుకుని దగ్గరికి హత్తుకున్నాడు. బన్నీ ఆర్య గుండెకి అతుక్కుపోయి ఆ ఉరుము నుండి తప్పించుకోవటానికి అతని కౌగిట్లో అలానే ఒదిగిపోయాడు. అంజలి గదిలోంచి హడావిడిగా బయటికి వచ్చినప్పుడు ఆర్య బన్నీని రక్షణగా హత్తుకుని ఉండడం చూసింది. ఆకాశంలో మరో పెద్ద ఉరుము శబ్దం ప్రతిధ్వనించింది. ఈసారి కుండపోత వర్షం కూడా మొదలయ్యింది. బూడిద రంగులో వర్షపు దారలు బాల్కనీ అంతా కురుస్తున్నాయి. అంజలి కిటికీ అవతల వాతావరణాన్ని అంచనా వేస్తూ ఉండగా ఒక తెల్లని మెరుపు ఆకాశాన్ని భయంకరంగా చీల్చింది. ఆ తర్వాత వచ్చిన ఉరుము చాలా పెద్దగా భయంకరంగా ఉంది. దాంతో అంజలి కూడా అప్రయత్నంగానే చెవులు మూసుకుంది. ఆమె కూడా భయంతో ముడుచుకుపోయినట్లు కనిపించింది. సరిగ్గా అదే క్షణంలో బన్నీ కూడా అంతే భయంతో ఆర్యాని గట్టిగా పట్టుకున్నాడు. ఉరుములు మెరుపులంటే భయం అనేది తల్లికి కొడుక్కి ఇద్దరికి ఉన్న ఒకే లక్షణం అని ఆర్యకి ఆ క్షణంలో క్లియర్ గా అర్థమైంది. వాళ్ళని చూస్తుంటే కుండపోతగా వర్షం కురుస్తుంది. అది ఇప్పుడిప్పుడే ఆగేలా లేదు. సోఫాలో ఉన్న ఆ వ్యక్తి వైపుకి చూస్తూ నేను మీకు వెంటనే ఒక గొడుగు తీసుకొస్తాను అంది అంజలి. కానీ ఆర్య ఆమెను చిన్నగా నవ్వుతూ చూశాడు. నేను ఈ రాత్రికి ఇక్కడే ఉంటాను అని నేరుగా చెప్పాడు. నివ్వెరపోయిన ఆమె ఒక్క క్షణం అతని వైపుకు రెప్ప వాల్చకుండా చూసి ఎందుకు అని అడిగింది. ఎందుకంటే బన్నీకి నేను కావాలి అన్నట్టు. అతను ఒక సంరక్షకులుగా బన్నీ తల మీద అతని పెద్ద చేతితో నిమిరాడు. బన్నీ అతని వైపుకు బ్రతిమలాడుతున్నట్టు చూస్తూ ఆర్య అంకుల్ నాకు అమ్మకి ఉరుములు మెరుపులు చాలా భయం. అందుకే మీరు దయచేసి రాత్రికి మాతో పాటు ఉండి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారా అని అడిగాడు. అంజలి వెంటనే అడ్డుపడింది. అయ్యో కుదరదు బన్నీ, తుఫాన్లో నేను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను చాలు. కానీ అమ్మా నీకు కూడా ఉరుములంటే భయమే కదా అని వాదించాడు బన్నీ. ఆమె అబద్ధాన్ని నేరుగా బయటపెట్టాడు. నాకు భయం లేదు, నేను కేవలం ఆమె తన వాదన చెప్పబోతూ ఉండగా ఆమె అబద్ధాన్ని నిజం చేయకూడదని అనుకున్నట్టు ఆకాశంలో మరో మెరుపు మెరిసి రాత్రిని చీల్చింది. ఎప్పట్లాగానే దాన్ని వెంటనే చెవులు బద్దలయ్యేలా భయంకరంగా ఉరుము మోగింది. ఆమె వణుకుపోయింది భయంతో. వెంటనే చేతులతో చెవులు మూసుకుని భయంతో ముడుచుకుపోయింది. ఆ ఉరుము ఆగక ఆమె ఆర్య వైపుకు చూసింది. అతని కళ్ళల్లో మెరుస్తున్న నవ్వును ఆమె గమనించకుండా ఉండలేకపోయింది. ముఖం ఎర్రబడగా ఆమె పళ్ళు బిగబెట్టి అసలు విషయం ఏంటంటే మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అది మన అది మనలో ఎవరికీ సౌకర్యంగా ఉండదు అని మెల్లగా అంది. ఉరుములు ఆగిన వెంటనే వెళ్ళిపోతాను అని అతను పట్టుపట్టాడు. బన్నీ ఎంత గట్టిగా ఆర్యను పట్టుకుని ఉన్నాడో చూసి ఆ అంజలి నిస్సహాయంగా తలూపి సరే అయితే బయట అంత తుఫాన్లో ఎలాగో మీరు మీ కారు దగ్గరికి వెళ్ళలేరు అని అంది. ఆ తర్వాత ఆమె అతన్ని బన్నీని హాల్లో వదిలి తన బెడ్రూమ్ లోకి వెళ్ళింది. అంతకుముందు అతను తీసిన తన దుస్తులను చూసినప్పుడు తనను తను తన్నుకోవాలి అనిపించింది. బట్టలు కుప్పలోంచి కింద పడడానికి అన్ని ఉండగా ఇదే పడాలా? ఛీ! ఉరుములు ఆగకుండా మోగుతూనే ఉన్నాయి. కిటికీ బయట తుఫాన్ బీభత్సంగా ఉంది. వాతావరణ శాఖ నుండి హెచ్చరిక కూడా వచ్చింది. ఈ రాత్రి మొత్తం ఉరుములతో కూడిన వర్షం కొనసాగే అవకాశం ఉన్నందున అందరూ సేఫ్ గా ఉండాలని చెప్పారు. అంజలి దిగులుగా ఆలోచించింది. ఈ మనిషిని రాత్రంతా ఇక్కడ ఉండనివ్వలేను కదా. మేమిద్దరం రాత్రంతా నా ఇంట్లో కలిసి గడిపామని అందరికీ తెలిస్తే పొకాళ్ళు అమ్మో ఇక వాళ్ళకి పండగే పండగ.
అంతకంటే ముఖ్యంగా ఆమె ఉంటుంది అంత సౌకర్యవంతమైన ఇల్లు కాదు. ఆ అపార్ట్మెంట్ చాలా చిన్నది కావటంతో ఆర్యకు కేటాయించడానికి వేరే గది లేదు. ఇక్కడ ఉన్నవి ఆమె బన్నీ పడుకునే పడకలు మాత్రమే. రాత్రి గడుస్తున్న కొద్దీ ఉరుముల తీవ్రత తగ్గడంతో బన్నీని అతని తల్లి వాష్రూమ్ లోకి తీసుకుని వెళ్లి స్నానం చేయించింది. స్నానం చేసిన నీళ్లు తగిలి ఆమె బట్టలు చాలా వరకు తడిచిపోయాయి. బన్నీని హాల్లో కూర్చోబెట్టి తను కూడా స్నానం చేయడానికి వెళ్ళింది. అప్పుడే అంజలి ఫోన్ కు ఒక కొత్త మెసేజ్ వచ్చిన శబ్దం వినిపించింది. బన్నీ వెంటనే ఆమె ఫోన్ ని తీసుకుని ఇక పిన్ నెంబర్ నొక్కి ఆ మెసేజ్ చదివాడు. ఇది నిఖిల్ అంకుల్ నుండి వచ్చిన మెసేజ్ అని అతను ఆనందంగా ఆశ్చర్యపోతూ చెప్పాడు. ఆర్య కళ్ళు చిన్నవి చేసి వంగి నిఖిల్ పంపిన మెసేజ్ చదివాడు. అది స్పష్టంగా బాధతో రాసినట్టు ఉంది. అంజలి, నువ్వు బండి బాగున్నారా? నేను వచ్చి మీకు తోడుగా ఉండమంటారా అని. ఒక మెసేజ్ కు ఎలా రిప్లై ఇవ్వాలో బన్నీకు తెలియదు. అందుకే అతను ఫోన్ కింద పెట్టేసి మళ్ళీ తన బొమ్మలతో ఆడుకోవటంలో మునిగిపోయాడు. ఆర్య ఆ పింక్ ఫోన్ ని తీసుకుని తన పొడవాటి వేళ్లతో ఆ ఫోన్ ని పట్టుకుని అవసరం లేదు అని రిప్లై టైప్ చేశాడు. అయినా నిఖిల్ తన ఉత్సాహాన్ని ఆపలేదు. అంజలి, నాకు నీ గురించి బండి గురించి టెన్షన్ గా ఉందని నీకు తెలుసు కదా. నేను ఇప్పుడే అక్కడికి వస్తాను, ఏమంటావు? వద్దు, నువ్వు రాలేవు. నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావటం సరిగ్గా ఉండదు అని ఆర్య కళ్ళల్లో అసహనం నిండగా రిప్లై ఇచ్చాడు. ఎందుకు సరిగ్గా ఉండదు? మన అమెరికాలో ఉన్నప్పుడు నేను చాలాసార్లు మీ ఇంట్లో ఉన్నాను, గుర్తులేదా? బయట ఆకాశం లాగే ఆర్య ముఖం కూడా తుఫానులా మారిపోయింది. వాళ్ళ రిలేషన్ ఎంతవరకు వచ్చింది? బెడ్రూమ్ వరకు వెళ్ళిందా అని ఆలోచించాడు. అతను రిప్లై ఇచ్చేలోపే నిఖిల్ నుండి మరో మెసేజ్ వచ్చింది. అంజలి, నువ్వు ఓకేనా అని ఒక మాట చెప్తే చాలు. నిన్ను బన్నీను జీవితాంతం చూసుకుంటాను. మీ ఇద్దరికి నేను కాపలాగా ఉంటాను. నా కౌగిలి మీ ఇద్దరికి సేఫ్ గా ఉంటుంది. తన బామ్మరిది మనసులో మాటను అలా చదవగానే ఆర్యకు సిగ్గుతో చచ్చిపోవాలి అనిపించింది. ముఖం చిట్లించి ఆ ఫోన్ ని సోఫాలో తన పక్కనే ఉన్న ఖాళీ స్థానంలోకి విసిరేశాడు. ఇక చదవడానికి నిరాకరించాడు. అతను లేచి ఆ అపార్ట్మెంట్ ను చిన్న ఆసక్తితో చూశాడు. బన్నీ బెడ్రూమ్ కి వచ్చినప్పుడు అతను టేబుల్ మీద ఉన్న ఫోటోలను చూశాడు. వాటిలో ఒకటి అంజలి నిఖిల్ కలిసి ఉన్న ఫోటో. బన్నీ నిఖిల్ భుజాల మీద కూర్చుని ఉన్నాడు. ఇక ఆ విషయం తెలియని ఎవరైనా సరే అది ఒక ఫ్యామిలీ ఫోటో అని అనుకుంటారు. ఆర్య చూపులు మరింతగా ఎర్రబడ్డాయి. అప్పుడే బన్నీ అలసటగా కళ్ళు నులుముకుంటూ గదిలోకి వచ్చి, నాకు నిద్ర వస్తుంది ఆర్య అంకుల్ అని మెల్లిగా అన్నాడు. ఇలా రా అని ఆర్య కిందకి వంగి బన్నీని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఒక తల్లి కౌగిట్లో ఉన్నట్టు బన్నీ ఒక చిన్న ఆవిలింత చేసి ఆర్య చేతుల్లోనే నిద్రపోయాడు. అంజలి తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకుని బాత్రూమ్ నుండి బయటకు వచ్చింది. వచ్చేసరికి తన కొడుకు ఆర్య తన భుజం మీద హాయిగా నిద్రపోతూ కనిపించాడు. ఆమె ఎక్కడే నిలబడిపోయింది. ఈ సాయంత్రం ఆర్యను నిజంగానే చాలా ఇబ్బంది పెట్టింది తను. కొన్ని గంటల సమయంలోనే అతను ఒక తాత్కాలిక ఆయా అయిపోయాడు. ఆమె రాకను గమనించిన ఆర్య తన పెదవులపై వేలు పెట్టుకుని శబ్దం చేయొద్దని, లేకపోతే నిద్రపోతున్న పిల్లాడు లేస్తాడని సైగ చేశాడు. అతను ఏం చెప్తున్నాడో ఆమెకు అర్థమయ్యింది. బన్నీ గదివైపుకు చూపిస్తూ, ఇవ్వండి, నేను వాడిని బెడ్ మీద పడుకోబెడతాను అని మెల్లగా అంది. ఆర్య ఆ బన్నీని ఎత్తుకుని అంజలి వెనకే గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఆమె అతని చేతుల్లో నుంచి బన్నీని జాగ్రత్తగా తీసుకుంది. వాళ్ళిద్దరూ అనుకోకుండా అంత దగ్గరికి రావటం వలన అప్పుడే స్నానం చేసి వచ్చిన ఆమె నుండి వస్తున్న సువాసన ఆర్యకు తగిలింది. ఒంట్లో కరెంట్ షాక్ వచ్చినట్టు అతను బిగుసుకు పోకుండా ఉండలేకపోయాడు. ఆమె సహజమైన ఊపిరి ఆగింత ఆకర్షణను గ్రహించగానే అతనిలో ఒక వింత కోరిక పట్టుకుంది. అతని గుండె ఒక క్షణం ఆగి మళ్ళీ కొట్టుకున్నట్టు అనిపించింది. అంజలి బన్నీను దగ్గరికి తీసుకుని బన్నీని మంచం మీద పడుకోబెట్టడానికని ఆర్య ఒక రకమైన మైక్యంలో తనని చూస్తూ ఉండిపోయాడు. బహుశా బన్నీ బాగా అలసిపోయాడేమో. తల దిండు తగలగానే వెంటనే సౌకర్యంగా సర్దుకుని నిద్రలోకి జారుకున్నాడు. కొడుకు మీద దుప్పటి కప్పిన తర్వాత అంజలి వెనక్కి తిరిగి ఆర్యను నిశ్శబ్దంగా గదిలో నుంచి వెళ్ళమని సైగ చేసింది. ఆమె చెప్పినట్టే అతను పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ గదిలో నుంచి బయటకు వచ్చాడు. అతని వెనక అంజలి కూడా వచ్చింది. ఆమె వెనక నుండి తలుపు వేసి ఒక చిన్న నిట్టూర్పు విడిచి, ఈ రాత్రికి థ్యాంక్ యూ అని అంది. మాకు ఎలా కృతజ్ఞతలు చెప్తావు అని ఆమెను ఆసక్తిగా చూస్తూ అడిగాడు. అతని గొంతు గంభీరంగా అయస్కాంతంలా ఆకర్షిస్తున్నట్టు ఉంది. ఆమె ముఖం చిట్లించింది. థ్యాంక్ యూ అని చెప్పడం తప్ప ఇంకెలా కృతజ్ఞత చెప్పాలి అన్నట్టు ఆమె అందమైన కళ్ళల్లో అయోమయం కనిపించింది.
మీకు ఇష్టమైతే భోజనం ఇప్పిస్తాను కావాలా అని అడిగింది. బహుశా అతను అదే ఆశిస్తున్నాడేమోనని ఊహిస్తూ, ఓ దాని అవసరం లేదు అని అతను నిర్లక్ష్యంగా అన్నాడు. ఆమె ఊపిరి పీల్చుకుంది. మంచిది, ఎందుకంటే మళ్ళీ వంట చెయ్యాలి కదా. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.